స్పందించారు, తక్షణమే యాక్షన్ తీసుకున్నారు, ఇద్దరిని సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి, ఆ టీవీలు ప్రయత్నం చేశాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్న ఇది డ్రామా. కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తున్నారు. ఆ కారణాలు ఏంటనేది కూడా నాకు అనిపించినటువంటి కారణాలను మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను. ప్రజలు కూడా ఆలోచించి అవునో కాదో నిర్ణయం తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేసి రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళకోకుండా ట్రాఫిక్ క్లియర్ చేయకోకుండా ఆపారు. ఎందుకు ఆపారు ఏమిటి అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. ఎస్, దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సంఘటన జరిగింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన ఎందుకు వెళ్ళలేదు? సపరేట్గా ఎందుకు వెళ్ళారు? అంతా ఒకే క్యాబినెట్ కదా, పార్టీలు వేరే అయినప్పటికీ కూడా. అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వాళ్ళని పలకరిస్తారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు, పలకరిస్తారు, ఈ లోపల టైం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను. నేను ఆరోపణ కూడా చేస్తున్నాను, కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి, అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాతులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండో అంశం ఏమిటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరపు రాని సంఘటన, ఘోరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహకందినంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన, అతి ఘోరమైనటువంటి తప్పిదం. ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి? చైర్మన్ గారేంటి, ఈఓ గారేంటి, జేఈఓ గారేంటి, పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి? వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకునే ప్రయత్నమైనా చేశారా? ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ ఈజ్ నాట్ ఎన్ యాక్షన్. ఇవాళ కాబట్టి రేపు బదిలీ అవుతారు, రేపు కాబట్టి ఎల్లుండి బదిలీ అవుతారు. శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ. ఈఓ మీద, చైర్మన్ మీద, జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా? సరే, దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ, మీ ఇష్టం. దాన్ని క్రిటిసైజ్ చేస్తాం, దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం. ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు. ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు? వాళ్ళకేం సంబంధం అండి, కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది. చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలంపు ఆయనకి లేదు. వారే తప్పు చేశారని తెలుసు. ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ, చైర్మన్, జేఈఓ. దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు. వారి మీద మాత్రం యాక్షన్ లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే, ఈ ముగ్గురు ప్లస్
ఎస్పీ ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు. కావాలని ఏంటండి? కావాలని వేశాడు, కుట్రపూరితంగా వేశాడు. ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే, వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు, చాలా 7 కొండలపై ఎన్నో పాపాలు, ఎన్ని పాపాలు చేశారు అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి మీద విచారణ, విజిలెన్స్ విచారణ. ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు, అది గడించాడు అనేటువంటి ఆరోపణలు. సుబ్బారెడ్డి గారు 4 లక్షల దర్శనాలు ఇచ్చేశాడు, అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం. ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు. 5 ఏళ్లలో తిరుమలను దోచేసుకున్నారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 4 ఏళ్లలో 4 లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు, సత్రాలను కూల్చారు, అడ్డగోలుగా కేటాయింపులు చేశారు, నియామకాలను అక్రమాలు చేశారు, శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి ఈ ఆరోపణలన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద. ఎవరి మీద? ధర్మారెడ్డి మీద, సుబ్బారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని. దీంతోపాటు లడ్డూ వివాదం, లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం, దాన్ని కూడా తిమ్మిని బమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని. అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకి లేదు. ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తారండి? తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షిస్తే అవి బయటకు వస్తాయి కదా. అందుకని ఎస్పీని సింపుల్గా పోస్ట్ చేశారు, అక్కడ నుంచి అలా తప్పించారు. తిరుపతి కన్నా ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు, చూసుకోండి, నేను రాసుకోండి చెప్తా. తిరుపతి కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు, ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ, ఎవరికి? ప్రజలకు కాదు. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా, ఫోక్సో కేసు. సరే, అఫ్ కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్రమం అన్నాడు, అది వేరే విషయం. ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు, నువ్వెంత నువ్వు చేసావని మాట్లాడుకున్నారు లేదా? పత్రికల్లో వచ్చిందా లేదా? మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వేమి యాక్షన్ తీసుకోలేదు, మందలించలేదు, మందలించావని ఈ పేగ పట్టుకుంటారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు, అందరినీ పరామర్శించాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు, చేసి మీడియాలో ఏం చెప్పాడండి అంతా విన్నారు కదా. దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, ఈ ముగ్గురు వహించాలన్నారు. ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా, చర్య కూడా ఏమీ తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. రెండు వేరు సార్లు వెళ్ళినా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు, ఈయన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు. వీళ్ళ మీద మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఏమిటి అన్యాయం అంటున్నా? ఇలాంటి తప్పిదాలు చేయొచ్చునా అంటున్నా? అసలు నేను మనవి చేస్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం, నా ఆరోపణ, చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలని పరామర్శించడానికి కాదు, క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రుల్లో పరామర్శించడానికి కాదు, ఈ నలుగురిని రక్షించడానికి.
ఈ నలుగురిని కాపాడుకోవడానికి, ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏ కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి హుటాహుటిని వెళ్ళారు. ఎందుకు రక్షించాలి అంటే దిస్ ద టీమ్. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి క్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం. అందువల్ల ఆ టీమును కాపాడటం కోసం హుటాహుటిన బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఫరెంట్గా ఆయన చెప్పాడు. దానికి మాత్రం సమాధానం లేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమం ఏంటని నాకు తెలియగలుగుతాను. ఆ గోశాల ఇన్ఛార్జా ఆయన్ని నువ్వు సస్పెండ్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ డిఎస్పీని సస్పెండ్ చేస్తావా? కడ వాళ్ళు ఊరిని అట మంద నుంచి బదిలీ చేస్తావా? హౌ డ్రామా ఇట్ ఈస్. ఇంత పెద్ద సంఘటన, ఇలాంటి చిన్న చిన్న యాక్షన్లు మీరు తీసుకుంటే మళ్ళీ పునరావృతం కావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పునరావృతం అయితే ఇంకా మన దేశ ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట నిలబడుతుందా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికే మీరు వచ్చిన దగ్గర నుంచి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనేకమైన అసత్యమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. మేము సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. ఆ కొవ్వు కలిసిన లడ్డూలే రామమందిర నిర్మాణానికి కూడా వెళ్ళాయని చెప్పి ప్రచారం చేశారు. ఒక మనిషి మీద కక్ష ఉండొచ్చు అండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, మళ్ళా తిరిగి వస్తాడేమో అధికారంలో కానీ భయం ఉండొచ్చు. కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి పనులు చేయటం ధర్మం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, బాధ్యులైన వ్యక్తుల మీద మీరు తక్షణమే చర్య తీసుకోకపోయినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన దశకు పోతుంది. ఇది సహించరానటువంటి అంశం, భక్తులు కూడా సహించరానటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టుగా అన్నీ చేయొచ్చు. ఆ బిఆర్ నాయుడు గారు మీరేం చెప్తే అది టీవీలో ప్రసారాలు చేసి ఉండొచ్చు. ఆయన మీరు అధికారంలోకి రావడం కోసం ఆయన కూడా ఏదో ఉడతాబత్తిగా సహాయం చేశాడని ఉండొచ్చు. కానీ